చంద్రబాబు నాయుడు గారు 2 నెలల్లో ఎంత మంచి పరిపాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి, సీఎంగా చంద్రబాబు నాయుడు దిగిపోవాలి అని మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. ఏది మాట్లాడకుండా ఉంటే బాగోదండి. అది ఏదో ఒకటి మాట్లాడాలి. అవమానపరిచామనో లేకపోతే ఇంకోటి ప్రజలకు తెలుసు కదా ఎవరేం చేశారనేది ఏంటి అనేది అందరూ తెలిసే ప్రజలందరికీ. మళ్ళీ అక్టోబర్ 1 నుంచి అన్నీ ఆంధ్రప్రదేశ్ అంతా కలకలాడుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మందు కూడాను 100 రూపాయల నుంచి 80 రూపాయల లోపల పెడతాడు, నెంబర్ 1 క్వాలిటీ ఇప్పిస్తా అన్నాడు. ఈ రోజున గత ప్రభుత్వం చేసిన దుర్మార్గ పని కానీ చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా పోయారండి. చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద వయసులో వయసు అయిపోయి ఆరోగ్యంతో కదండి ఈ మందు తాగడం వల్లనే, గత ప్రభుత్వం ఇచ్చిన మందు వలన, కల్తీ మందు వలన ప్రజలు చాలామంది కూడా తల్లిదండ్రులు నష్టపోయారండి, పిల్లల్ని కోల్పోయారు. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా ₹180 మాత్రమే, ₹180 మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 తారీఖున 1 నుంచి అమలులోకి రాబోతూ ఉంది. అయితే మద్యం ప్రియులు దీని మీద చాలా ఆనందంతో ఉన్నారు. దానికి తోడు ఈ నాసిరకం ముందు ఒకటి ఆగిపోతుంది, కొత్తగా మంచి సరుకు రావడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీన్ని ఎలా చూడచ్చు? ప్రజలందరూ వాళ్ళ డ్రింక్ ప్రియులందరూ కూడాను చాలా ఆనందంగా ఉన్నారు. అక్టోబర్ 1 ఎప్పుడు వస్తుందా, అక్టోబర్ ఎప్పుడు వస్తుందా, ఇది పెళ్ళి అయినాడు శోభన ఎప్పుడు జరుగుద్ది అని, 3వ రోజు ఎప్పుడు వద్దని ఎంత ఆనందపడతాడు. ఆ టైపులో మందు ప్రియులందరూ కూడా ఆనందపడే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న వ్యక్తి, ఆల్రెడీ 3 సార్లు మనం ముఖ్యమంత్రికి చూసాం. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మనం చూసాం. వీళ్ళిద్దరిలో ప్రజల పక్షాన్ని ఆలోచించి ప్రజల కోసం కష్టపడిన నాయకుడు ఎవరు అసలు? చంద్రబాబు నాయుడు గారు. ఎలా చెప్తారు అసలు చంద్రబాబు? మనకేంటంటే మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే ఎవడొచ్చినా సరే మన తమిళనాడులో కలిసి ఉన్నప్పుడు మన ఆస్తి అంతా, మన ఆదాయం అంతా కూడా తమిళనాడులో డెవలప్మెంట్ చేసుకున్నారు. తర్వాత తమిళనాడు ఇరిపోయిన తర్వాత మనకు వచ్చిన తర్వాత మన ఆదాయం అంతా కూడా తెలంగాణ డెవలప్మెంట్ చేశారు, హైదరాబాద్లో చేశారు. హైదరాబాద్లో చేశారంటే దానికి కారణం ఏంటంటే అప్పుడున్న పరిస్థితి ప్రకారంగా వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏంటంటే హైదరాబాదు, వైజాగ్, విజయవాడ సిటీలు కూడా డెవలప్మెంట్ చేశాడు. ఆయన టోటల్గానే అన్ని ఏరియాలో కూడా డెవలప్మెంట్ చేశాడు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి కట్టాడు. నేను ఎందుకు కట్టాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి లాగా లేకుండా మన రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో ఆదృతతోనే గత చంద్రబాబు నాయుడు ఉన్న గత లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా దానికోసం కష్టపడ్డాడండి. అదే మొన్న 5 సంవత్సరాలు కూడా ఆయనకి ఇస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కృష్ణా జిల్లా కాడి నుంచి శ్రీకాకుళం వరకు చాలా ఆనందంగా ఉండేవారు. రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండేవారండి. అలాగే ఎడంగాల కూడా స్టార్ట్ చేయమన్నాడు ఆయన. ఎడంగాల కూడా స్టార్ట్ చేశారు. దాని భూమి లావాదేవీలన్నీ ఉన్నాయని ఫైల్స్ అన్నీ తగలబెడిశారు గత ప్రభుత్వం ఉన్న నాయకులందరూ కూడాను. అందులో అవకతవకలు జరిగిన ఆలోచనతో ఈ రోజున సర్వే చేస్తున్నారు. అది ఎంతవరకు ఏం జరుగుద్ది అనేది చెప్పలేము.